హాయ్ హలో హౌ ఆర్ యు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి బెండకాయ పులుసు అండి. దానికోసం బెండకాయలు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయను కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం పెద్ద సైజు అయినా పర్లేదు పులుసు కాబట్టి. మనం ఎంత పులుపు తినగలమో దానికి తగ్గట్టుగా చింతపండును నానబెట్టుకోవాలి. ఇప్పుడు పులుసు చేయడానికి ముందుగా ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొంచెం ఆవాలు కూడా వేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం సేపు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకుందాం. ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం మెత్తపడే వరకు ఉంచుకోవాలి. ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి పులుసు కాబట్టి. ఇప్పుడు ఇందులోకి మనం ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకుందాం. ఎల్లిపాయ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం బెండకాయ ముక్కలను యాడ్ చేసేసుకుందాం. ఈ బెండకాయ ముక్కలను ఒక 5 to 10 minutes వరకు ఉడికించుకుందాం. కొంచెం మెత్తపడితే చాలండి. కొంచెం సాల్ట్ వేసుకొని అండ్ ఇంకొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుందాం. 5 to 10 minutes తర్వాత మూత తీసి చూస్తే బెండకాయ ముక్క ఇలా మెత్తపడి ఉండిద్దండి. ఇలా ఉంటే సరిపోతుంది. బాగా వేగనవసరం లేదు. ఇది ఫ్రై కాదు కాబట్టి ఇలా ఉంటే చాలు పులుసుకి. ఇప్పుడు ఇందులోకి మనకు కావాల్సినంత కారాన్ని యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం చింతపండు పులుసుని యాడ్ చేసేసుకోవాలి. అండ్ దాంతోపాటు కొంచెం కరివేపాకు అండ్ కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడే వేసుకొని ఉడికించుకుంటే మంచి ఫ్లేవర్ ఉండిద్దండి. ఇవి రెండు వేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 పొంగులు వచ్చే వరకు ఉడికించుకుంటే చాలండి. 10 minutes తర్వాత చూస్తే ఇలా రెడీ అయిపోయి ఉండిద్దండి. ఇంతేనండి, బెండకాయ పులుసు చేయడం చాలా ఈజీ. ఒకసారి దీన్ని టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. మా అమ్మాయికి అయితే చాలా ఇష్టం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.